ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారు, తండోపతండాలుగా వెంబడిస్తున్నారు, వేల కొద్దిగా వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారంటే ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లుగా వారు యేసుక్రీస్తు యొక్క బోధలు వినడానికి, వారు సూచక క్రియలను చూడడానికి, అద్భుతాలు చేస్తే చూడడానికి, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు అలసిపోయారని, ఆకలిగా ఉన్నారని వారికి ఆహారం పెడుతుంటే అద్భుతాలు చేసి వారు భుజించి సంతోషించి ఆయన సన్నిధిలో మరింత ఎక్కువ సమయం గడిపేదానికి ఆయనతో కూడా ఉంటున్నారు, ఆయనను ఎదుగుతున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. ఆ రీతిగా వేల కొద్ది ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా యేసు ప్రభువుని కనుగొని ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ పరిచయం చేస్తున్నాడు, ఏ సమాజంలో ఉన్నాడు అని నిత్యం ఆయన ఎదిగేవారుగా ఉన్నారు. అటువంటి సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభు మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఆయన చెప్తా ఉన్నాడు ఆ జన సమూహంతో, మీరు సూచక క్రియలను 26వ వచనంలో, మీరు సూచక క్రియలను చూచడం వల్ల కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందడం వల్లనే నన్ను ఎదుగుచున్నారు. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు, మీరు నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను చూసి గ్రహించడం కాదు, మీరు సత్యాన్ని తెలుసుకోవడం కాదు, మీరు భౌతికమైనటువంటి ఆహారాన్ని భుజించడం కొరకే, దాన్ని అనుభవించడం కొరకే, దాన్ని పొందుకుని ఆస్వాదించడం కొరకే మీరు నన్ను ఎదుగుచున్నారు అని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, క్షయమైన ఆహారం కొరకు మీరు ఎదకవద్దు. ఏమన్నాడు 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మీరు ఈ భౌతికమైన భూసంతమైనటువంటి ఈ యొక్క ఆహారం కొరకు, అవసరాల కొరకు మీరు ఎదుగుచున్నారు నన్ను, కానీ నిత్య జీవం కొరకు, నిత్య జీవాన్ని ఇచ్చు ఆహారం కొరకు, నిత్యము నిలుచు ఆహారం కొరకు, పరలోకం నుండి వచ్చిన ఆహారం కొరకు మీరు ఏమాత్రం ప్రయాసపడలేదు, హృదయంలో కూడా ఆలోచన లేనివారుగా ఉన్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు ఎంతో స్పష్టంగా వారి హృదయాన్ని తాకే మాట ఆయన ఖచ్చితంగా నిత్యముగా అంటూ వారి యొక్క హృదయపు ఆలోచన తెలియజేశాడు. అందుకు వారు 28వ వచనంలో అంటున్నారు, మేము దేవుని క్రియ జరిగించుటకు ఏమి చేయాలి? దేని కొరకు? మేము దేవుని క్రియలు జరిగించదలుచుకున్నాం, ఏమి చేయాలి? ఓ యేసు, మేము దేవుని క్రియలు జరిగించాలనుకుంటున్నాం. నీవు అన్నట్టుగా ఆయా నిత్య జీవమును మేము పొందుకున్నటకు, నిత్య జీవమైన ఆ రొట్టెను మేము పొందుకున్నటకు, అక్షయమైనటువంటి ఆ పరలోకపు జీవాన్ని, ఆహారాన్ని మేము పొందుకున్నటకు ఏ దేవుని క్రియ మేము చేయాలి, జరిగించాలి, అది మాకు తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో స్పష్టంగా వారు అడుగుతా ఉన్నారు. ఇది తరాల నుండి మనుషులు చేస్తున్నదే. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా, దేవుని కొరకు తప్పక ఏదైనా పని చేయాలా, దేవునిని సంతోష పెట్టేది చేయాలా, లేకుంటే దేవుని పరిచర్యను సంతోష పెట్టేది చేయాలా, నేను మందిరానికి వెళ్ళాలా, లేదంటే పోటానికి ఇవ్వాలా, లేదంటే ఇంకేదో చేయాలంటూ ప్రయాసపడి పతనమైపోయినటువంటి ఈ మానవ స్వభావంతోనే, మార్పు చెందని ఈ మానవ జీవంతోనే మనం చేస్తూ వెళితే అది దేవుని క్రియ అవ్వదు, కానీ అది మానవ సంబంధమైన క్రియ అవుతుంది. అది పతనం అయిపోయినటువంటి మనిషి ఆదాము స్వభావం ద్వారా చేసినటువంటి క్రియ అవుతుంది. అంతేకాదు, అది మత సంబంధమైనటువంటి క్రియగా ఉంటుంది. రాను రాను అది శరీర సంబంధమైనటువంటి క్రియగా కూడా ఉంటుంది. అంతేగాని అది దేవుని క్రియ, ఆధ్యాత్మికమైనటువంటి క్రియా పని అని ఎంత మాత్రము ఎంచబడదు. ఈనాడు ప్రపంచం అంతా కూడా దేవుని కొరకే చేస్తున్నామంటూ ఎంతో మోసంలో ఉన్నారు.
మతంలోనే ఉంటున్నారు, మార్గంలో లేదు, మార్గంలో ఉండలేదు, మార్గంలో నిలవట్లేదు. అది నిత్య జీవాన్ని ఇచ్చే మార్గంలో ఉండలేదు. జీవమైనటువంటి క్రీస్తుని వెంబడించే ఆ ఇరుకు మార్గంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు, సిలువ మోయడానికి ఇష్టపడలేదు, ఉపేక్షించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ విశాల మార్గంలో వారందరూ కూడా సంతోషానందాలు కలిగి ప్రాణాన్ని సంతృప్తి పరుచుకుంటూ చేయలేదంతయు చేస్తూ అది ప్రాణాన్నే సంపాదించుకుంటకు, ప్రాణాన్నే నిలుపుకుంటకు, ప్రాణాన్నే ఆనందింప చేసుకుంటకు చేస్తూ దేవుని కొరకు మేము చేస్తున్నటువంటి ఇది జీవక్రియ. దేవుని కొరకు మేము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక క్రియ అంటున్నారు. కానీ అదంతా పతనమైన స్వభావంతోనే ఉన్నది. ఎందుకని? యేసు ప్రభువు అన్నాడు, మీరు క్షయమైనది చేస్తున్నారు, నశించిపోయేది చేస్తున్నారు, ఈ లోకంలోనే నిలిచిపోయేది చేస్తున్నారు, పరలోకం ఆమోదించేది చేయట్లేదు, పరలోకం అంగీకరించేది చేయట్లేదు, దేవునికి ఇష్టమైనది చేయట్లేదు. కాబట్టి ఆయన సింహాసనమును మీరు చేయించున్నది ఏది కూడా చేరట్లేదు. ఎందుకని? మీరంతా మానవ సంబంధమైన, ప్రాణ సంబంధమైన ఈ యొక్క పతనమైనటువంటి ఆదాము స్వభావం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క క్రియలే చేస్తున్నారు. కానీ నిత్య జీవమైనటువంటి, జీవాహారమైనటువంటి, జీవానికి ఆధారమైనటువంటి ఆ కడపటి ఆదాయమైన యేసు క్రీస్తు నందు ఆయన జీవాన్ని పొంది, ఆయన జీవాన్ని ఆధారం చేసుకుని మీరు ఏమి క్రియ చేయటం లేదు అని యేసుక్రీస్తు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ 29, ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఎస్, ఆయన అంటే ఎవరు? దేవుడు పంపిన వానిలోనికి మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని క్రియ ఏమంటున్నాడు? దేవుడు పంపిన యేసుక్రీస్తులోనికి విశ్వాసము ఉంచుట, విశ్వాసము ఉంచుట. ఎవరిలోనికి? జీవమైనటువంటి యేసుక్రీస్తులోనికి విశ్వాసం ఉంచుట. విశ్వాసానికి మూలము, ఆధారము, విశ్వాసాన్ని మనకి ఇచ్చి ఆ విశ్వాసానికి కర్త అయ్యి ఆ విశ్వాస యాగంలో మనలను బలపరిచి కొనసాగించువాడైనటువంటి యేసులో, ఆయన జీవంలో నమ్మకం ఉంచుకొని స్థిరముగా నిలిచి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చేయనదంతా కూడా క్రీస్తు నందు, క్రీస్తు వలన, క్రీస్తు అనుగ్రహించు జీవం ద్వారా చేస్తూ మనం కొనసాగుతుంటే అనుదినం మనం దేవుని యొక్క క్రియలు చేసిన వారము. ఎందుకనంటే అవన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనబడుతున్నవి, అవన్నీ కూడా దేవుని చేత ఆమోదించబడుతున్నవి, అవన్నీ పరలోక రాజ్యంలో భద్రముగా మన కోసమై నీతి క్రియగా, సత్క్రియగా, దేవుని యొక్క ఆధ్యాత్మిక క్రియలుగా ఒక రోజున ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు దేవుని వలన మెప్పుని, దేవుని వలన ఘనతను, మహిమను పొందేదానికి కారణమయ్యున్నవి. దేవుడు అంటే కృప మనకు దయచేయుగాక. కాబట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఆయనే మనకు జీవగాను మరి జీవ సరఫరాగా ఉన్నాడు. కాబట్టి ఆయనను స్వీకరించడమే ఏమవుతుంది? మనలో జీవక్రియ అవుతుంది. ఆయనను స్వీకరించడం మనలో ఏమవుతుంది? జీవక్రియ. ఆయనను స్వీకరించకుండా, నిజంగా యేసు ప్రభువులో సంపూర్ణమైన నమ్మిక పెట్టుకోకుండా, ఆయన వాక్యంలో నమ్మకం ఉంచకుండా మనం ఏం చేసినది ఎలా ఉందంటే మొదటి ఆదామైనటువంటి ఆ పతనమైనటువంటి ఆ మనిషి యొక్క స్వభావాన్నే మనలో కలిగి చేస్తున్నట్టు. ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉన్నాయి. ఆ 2 వృక్షాలు ఏంటి? ఒకటి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము, జీవవృక్షం. అయితే ఈ యొక్క ఆదాము మొదటి మనిషి దేవుడు ఏదైతే నిషేధించాడో దానిని ఎన్నిక చేసుకున్నాడు, దాన్నే తిన్నాడు, దాని వలనే జీవాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఆ జీవము, నిత్య జీవము 2 కలిసి ఉండలేవు. కాబట్టి
వెంటనే నిత్య జీవం అతను వదిలివేస్తే ఈ మరణ సంబంధమైనటువంటి, ఈ మానవ సంబంధమైనటువంటి, ఈ యొక్క పతనమైనటువంటి ఆ జీవాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం క్రీస్తుకు వెలుపల దేవుని కొరకు ఏదైనా చేయటం అనేది అది క్షయమైనది, నశించేది. అది పతనమైన మానవ స్వభావంతో చేసేది. అది ఆదాము స్వభావం. అంటే దేని నుంచి వస్తుంది? అది మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం. అది జీవాన్నిచ్చే జీవవృక్షం కాదు. మనం జీవాన్నిచ్చే ఆ జీవవృక్షంలోనికి వచ్చినట్లయితే ఈ ఆదాము అనే ఆ పతనమైనటువంటి ఆ వృక్షంలో నుంచి వేరు చేయబడి, అంటే కట్ చేయబడి, మనం ఇప్పుడు ఎక్కడంటూ కట్టబడాలి? ఈ జీవమైనటువంటి జీవవృక్షమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తులో మనం అంటు కట్టబడాలి. అలా అంటు కట్టబడితే మనలోనికి ఏ జీవం సరఫరా అవుతుంది? యేసు క్రీస్తు యొక్క జీవం సరఫరా అవుతుంది. ఆ జీవం మన ఆత్మని వెలిగిస్తుంది. ఆ జీవం మన ప్రాణంలోనికి విస్తరిస్తుంది. మన ప్రాణంలోనికి వచ్చి మన మనస్సు నింపుతుంది. మన ప్రాణంలోనికి వచ్చి మన భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది. మన ప్రాణంలోకి వచ్చి మన స్వీయ చిత్తాన్ని నిరంతరం చంపివేస్తూ శిలువ ద్వారా దేవుని మహిమార్థమైనటువంటి దేవుని చిత్తాన్ని బలపరుస్తుంది. ఆమేన్. అలాగా మన ప్రాణమంతటిని, మన పాత్ర అయినటువంటి, మానవ పాత్ర అయినటువంటి మన ప్రాణమంతటిని నింపి మనకి ఆ నిత్య జీవాన్ని ఇస్తూ, అదేమవుతుందంటే మనం చేసే క్రియలన్నిటి కూడా, మన జీవనం అంతటి కూడా జీవాధారమైనట్టుగా యేసు ప్రభు మనకి జీవితానికి ఆధారం అవుతాడు. ఆయననే జీవ సరఫరాగా మనం కలిగి ఉండాలి. ఆయన మనం ఎలా ఉండాలి? జీవ సరఫరాగా కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. అది యేసు ప్రభు 33వ వచనంలో ఏమంటున్నారు? పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చువాడు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉండనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు అన్నాడు ఆ మాట? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఆహారం గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మా పితరులు అరణ్యంలో మన్నాను భుజించారు కదా, నీవు మాకు రొట్టెను అనుగ్రహిస్తావా? క్షయమైనటువంటి ఆ రొట్టెను మాకు అనుగ్రహిస్తావా? ఎందుకని? ఆ రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఆ మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. అది మోషే వాళ్ళు వచ్చింది. కానీ ఈ రొట్టె అయిన యేసు పైనుంచి పరలోకం నుంచి వచ్చాడు. ఆయన జీవాహారంగా వచ్చాడు, జీవపు రొట్టెగా వచ్చాడు. ఆయన మనల్ని జీవింపజేయడానికి వచ్చాడు. ఆ మన్నా అయితే ఉదయాన్నే కురిసేది. వాళ్ళు ఉదయానికి సాయంకాలానికి కూర్చుకునే వాళ్ళు. సాయంకాలం మిగిలిపోతే అది ఎంతో గట్టిగా అయిపోయి వాళ్ళు తినడానికి పనికొచ్చేది కాదు, తాజాగా ఉండేది కాదు, జీవంతో ఉండేది కాదు. కానీ ఈ జీవమైనటువంటి ఈ యేసుక్రీస్తు పరలోకం నుంచి అనుగ్రహించబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పరలోకం నుంచి అనుగ్రహించబడ్డాడు. దేవుని చెంత నుంచి అనుగ్రహించబడ్డాడు. ఆయన జీవపు రొట్టెగా అనుగ్రహించబడ్డాడు. ఆయనే మనకు జీవపు రొట్టె అయి ఉన్నాడు. మోషే ఇచ్చాడు, కానీ మోషే జీవాహారం కాదు. మోషే జీవము కాదు, ఆహారం కాదు. కానీ ఈ యేసు ఏమై ఉన్నాడంటే దేవుని వల్ల అనుగ్రహించబడి ఆయన జీవమై ఉన్నాడు, ఆయన జీవాహారమై ఉన్నాడు మనకి. ఆయన ఎందుకు వచ్చాడంటే లోకంలో ఉన్నటువంటి మనందరూ కూడా ఇప్పటికీ చనిపోయిన తర్వాత కూడా, పునరుత్థానం తర్వాత కూడా నిత్యము మనలో జీవమై మనల్ని జీవింపజేసేదానికి లోకానికి వచ్చాడు. మనం ఆయనలో విశ్వసిస్తే ఏమంటున్నాడు? మీ లోపలికి వస్తాను, మీకు జీవాధారం అవుతాను, మీకు నేను ఎల్లప్పుడూ జీవమై ఉండడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. అంతేకాదు, నేను మిమ్మల్ని అందరినీ కూడా అంత్య దినాన్న లేవడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. ఆమేన్. కాబట్టి మన నిజమైనటువంటి జీవం ఎవరు? యేసుక్రీస్తు. మన జీవాహారం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎక్కడి నుంచి అనుగ్రహించబడ్డాడు? పరలోకం నుంచి. ఎలాగ అనుగ్రహించబడ్డాడు? దేవుని యొక్క జీవపు ఆ రొట్టెగా అనుగ్రహించబడ్డాడు. ఆయన మన నిజమైన ఆహారం.
ఆయన మన నిజమైన ఆహారం, మనల్ని జీవింపజేయ ఆహారం, మన జీవానికి ఆధారం ఆయనే. మన జీవానికి ఆధారం ఆయనే అయి ఉన్నాడు. మోషే ఇచ్చిన ఆహారం ఎండిపోయింది. మోషే ఇచ్చిన ఆహారంలో తాజాదనం లేదు, నిత్య జీవం అసలే లేదు. కానీ యేసుక్రీస్తు తానే జీవపు రొట్టె అయి ఉన్నాడు. ఆయన మన జీవానికి ఆధారమై ఉన్నాడు, మనల్ని జీవింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మోషే అనుగ్రహించిన ఆహారము ఆ ప్రజలకు భూ సంబంధమైనది, క్షయమైనది, నిత్య జీవము లేనిది. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, పాతది గతించింది, నూతనమైనది, పరసంబంధమైనది, నిత్యము నిలిచేది, జీవింపజేసేది నేనై ఉన్నాను, మీ ఎదుటున్నాను. మీరు నన్ను విశ్వసించండి, మీరు నన్ను కోరుకోండి, నన్ను పొందుకోండి, నాతో మీరు నింపబడండి, నేను మీలో ఉంటాను, మీ జీవంగా ఉంటాను అంటున్నాడు. మరి ఎవరు కావాలి మనకు? క్షయమైనటువంటి, పాతదైనటువంటి, దేవుని పరసంబంధమైనది కానీ ఆ యొక్క మోషే వలనైనటువంటిది పాతది కావాలా? జీవ సంబంధమైనది, నూతన సంబంధమైనది, పరసంబంధమైనది, నిత్యము జీవింపజేసేది, మనం చచ్చిపోయినా సరే తిరిగి మనలను పునరుత్థానంతో పరము సన్నిధికి తీసుకెళ్లేది ఆ నూతనమైన జీవపు రొట్టెైన యేసు క్రీస్తు కావాలా? ఎవరు కావాలి మనకి? ఎవరు మన అవసరత? యేసు క్రీస్తు జీవపు రొట్టె మన అవసరత. ఏమంటున్నాడు ఆయన? వారితో ఇట్లా జీవాహారము నేనే, నా ఎత్తుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును ఏమాత్రము దప్పికొనడు. ఎందుకని? యేసుక్రీస్తు జీవపు రొట్టె, యేసుక్రీస్తు జీవానికి జీవపు ఆహారం. ఎందుకని? ఆయనే జీవ వృక్షమై ఉన్నాడు. ఏదైనా తోటలో నిత్యము జీవించడానికి, దేవుని జీవాన్ని నింపడానికి, జీవ సరఫరా ఉండడానికి ఆ తోట మధ్యలో నాటబడింది ఎవరు? యేసుక్రీస్తే. జీవ సరఫరా అయి ఉన్నాడు, జీవానికి ఆధారమై ఉన్నాడు, నిరంతరం జీవింపజేయడానికి ఆయన మన మధ్యలో మనతో ఉన్నాడు. జీవ సరఫరాగా ఆయన ఉన్నాడు, జీవపు రొట్టెగా ఆయన ఉన్నాడు, మనకు మంచిదైనటువంటి ఆహారముగా ఆయన ఉన్నాడు, మనకు మంచి గోధుమగా ఆయన ఉన్నాడు, మనకు మంచి శ్రేష్టమైన ద్రాక్ష రసముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మరి అటువంటి జీవ సరఫరాను మనం కలిగి ఉండాలి. ఆ జీవవృక్షాన్ని మనం పొందుకోవాలి, విశ్వాసం ద్వారా పొందుకోవాలా, ప్రార్థించడం ద్వారా మనం పొందుకోవాలా, స్తుతించడం ద్వారా మనం పొందుకోవాలి. మరలా ఆదాము చేసిన తప్పుల్ని మనం చేయకూడదు. భౌతిక సంబంధమైనవి, భూ సంబంధమైనవి, ప్రాణ సంబంధమైనవి, నశించిపోయేవి, మనం దేవుడు ఆమోదించినవి ఎన్నడూ కూడా కోరుకోకూడదు. వాటిని మనం చేయడానికి కూడా ఇష్టపడకూడదు. మనం పొందుకునేది, అనుభవించేది జీవవృక్షం నుంచే అయి ఉండాలి. మనం చూసినప్పుడు ఆదాము ఏదైతే మంచి చెడ్ల తెలియచ్చు ఆ వృక్షం నుంచి తీసుకున్నాడు, అదేమైంది? ఆయనలో మరణాన్ని కలగజేసింది. నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తులోని ఆ జీవాన్ని తీసుకుంటే అదేమవుతుంది? నిరంతరం జీవింపచేయే నిత్య జీవంగా ఉంటుంది. పునరుద్ధరణైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడనంట? జీవింపజేయు ఆత్మగా ఉన్నాడు. కొరింథీ పత్రికలో రాయబడినటువంటి మాట, మొదటి ఆదాము మరణముగా ఉన్నాడు, జీవించు ప్రాణిగా ఉన్నాడు. ఎందుకని? నిత్య జీవాన్ని లోపల కలిగి లేడు, ఆత్మ పోగొట్టుకున్నాడు. అందుకే రక్త మాంసాలతో జీవించే ప్రాణి అయ్యాడు. కానీ ఈ చివరి ఆదామైన యేసుక్రీస్తు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన నిరంతరం జీవించినట్లుగా పునరుద్ధరణయ్యాడు. ఆ జీవం చేత ఆయన ఎలా ఉన్నాడు? మనలోనికి వచ్చి, మనలో జీవించి, మన నిరంతరం జీవింపజేయు
జీవపు ఆత్మగా ఉన్నాడు. హల్లెలూయా. జీవపు ఆత్మయే ఉన్నాడు మనకు. ఎంత గొప్ప మాట. యేసుక్రీస్తు ప్రభు నిత్యం మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ కూడా 36వ వచనంలో అంటున్నారు, మీరు నన్ను చూచుచుండియో విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. ఏమంట? చూస్తున్నారు కానీ విశ్వసించట్లేదు. మన హృదయ స్థితి, మన యొక్క జీవన స్థితి, మన యొక్క భక్తి ఏ రీతిగా ఉన్నది? మన ప్రభువుని విశ్వసిస్తున్నామా? అంటే ప్రభువులో మనం నిలిచి ఉండడానికి ఇష్టపడ్డామా? మనం నిత్య జీవమైనటువంటి, జీవాహారమైనటువంటి జీవవృక్ష ఫలములను ఇచ్చే ఆయన చెంతకెళ్ళి ఆ జీవవృక్ష ఫలాల్ని మనం తీసుకుని మనం భుజించేవారుగా ఉన్నామా? ఆస్వాదించేవారుగా ఉన్నామా? పొందుకుని అనుభవించేవారుగా ఉన్నామా? అలాగే క్రీస్తు యొక్క జీవమే మనకు ఆధారమైనదా? ఈ లోకంలో మనం జీవించేదానికి, దేవుని క్రియలు చేసేదానికి, భక్తి చేసేదానికి, కుటుంబ జీవితానికి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు అది మనం గమనించాలి. అలాగ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను చూచియుండియో జీవాహారము అయిన నన్ను పూజించట్లేదు, జీవపొరొట్టైన నన్ను మీరు ఆహారంగా తీసుకోవట్లేదు, జీవ వృక్షమైన నా చెంతకు వచ్చి ఆ జీవవృక్ష ఫలాలను మీరు కలిగి మీరు ఆస్వాదించట్లేదు అని ఆయన చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వద్దరు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట. నా యొద్దకు వచ్చు వారిని, నా యొద్దకు వచ్చు వారిని. ఆ రోజు ఆదాము గారు జీవవృక్ష ఫలము చెంతకెళ్ళినట్లయితే, ఆ జీవవృక్షమైన యేసు చెంతకెళ్ళినట్లయితే తులసివేసేవాడా? ఈ ఆహారాన్ని భుజించొద్దు అనేవాడా? దీన్ని కలిగి నువ్వు నిరంతరం జీవించొద్దు అనేవాడా? ఇది నీకు జీవాధారమై ఉంటుంది కాబట్టి, ఇది నీలో జీవాన్ని ఉత్పత్తి చేస్తూ దేవుని పోలిక, దేవుని స్వరూపం నీలో అధికమయ్యేటట్టుగా ఈ లోకాన్ని పూర్తిగా నీవు స్వాధీనపరచుకుని ఏలేదిగా చేస్తుంది. కానీ అందుకోసం నేను త్రోసివేస్తాననేవాడా? అనేవాడే కాదు. ఇప్పటికి అదే మాట అన్నాడు యేసు ప్రభు, నా యొద్దకు వచ్చు వాడిని ఏ మాత్రం త్రోసివేయను. ఎంత శ్రేష్టమైన మాట అంటే, ఈ మాటను నమ్మిన తర్వాత ఎంతో మంది ఘోరమైన పాపాత్ములు కూడా మారారు. కఠినమైనటువంటి స్వభావంతో ఘోరమైనటువంటి జీవితాన్ని జీవించిన వారు కూడా దేవుని చెంతకు రాగలిగారు. ఎందుకనంటే వాళ్ళకు అనిపించేది, అసలు నా జీవితాన్ని ఎవరైనా అంగీకరిస్తారా? నన్ను ఎవరైనా క్షమిస్తారా? అసలు నాకు క్షమాపణ ఉందా? నా బ్రతుక్కి, నా క్రియలకి నేను పరలోకాన్ని స్వాతంత్రించుకుంటానా? నా పాపానికి క్షమాపణ వచ్చి నేను స్వర్గానికి అర్హుడు అవుతానా? ఈ రీతిగా ఎంతో మంది ఆలోచించారు. అలాగే జాక్మునియన్ గారు కూడా తన యొక్క యవ్వన కాలపు పాపం అంతటి బట్టి నేను నరకానికే పోతా, నరకానికి అర్హుడు అనుకున్నాడంట. కానీ ఈ లేఖనం చదివిన తర్వాత ఆయనకు కనిపించింది, దేవుడు ఏమంటున్నాడు, నేనెంత మాత్రం త్రోసివేయను. నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటున్నావా? రా, నేను ఎంత మాత్రమో త్రోసివేయను. అంతేకాదు, నీ పాతదైన పాప స్వభావాన్ని తీసివేస్తా, నీ ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తా, నీ పతనమైనటువంటి ఆ స్వభావాన్ని తీసివేసి నేను జీవంగా ఉండి నీలో నింపుతా. నన్ను నీలో నింపుకుంటా, జీవంగా నింపుకుంటా. నీ జీవానికి నేనే ఆధారం అవుతానండి. అందుకోసమే ఆయన ధైర్యంగా ప్రభు చెంతకెళ్ళాడు. ఈనాడు జీవంతో నింపబడి అనేకులకు ప్రభు జీవాన్ని పంచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మైకేల్ విజయ్ గారి గురించి మంచి సాక్ష్యాన్ని విన్నాం. ఆయన బాంబులు పట్టిన వ్యక్తి, కానీ ఇప్పుడు బైబిల్ పట్టాడు. ఒకప్పుడు తుపాకులు పట్టిన వ్యక్తి ఇప్పుడు బైబిల్ సువార్తను రక్షణ సువార్తగా బట్టి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకోసం? ఆయన అనుకున్నాడు, నేను అసలు చస్తే ఎక్కడికి పోతా? ఎవడైనా పడగ సమాధి కార్యక్రమం జరుగుతుంటే ఆ పాడ తీసుకెళ్తా ఉంటే భయంతో వణికిపోయాడంట. అంటే నా బ్రతికి ఎంత చెడ్డది, ఎంత ఘోరమైన పనులు చేశా, ఎంతమంది మరణానికి కారణమై, ఎన్ని కుటుంబాలు చితికిపోవడానికి కారణమయ్యారు, ఎంతమంది రోడ్డును పడటానికి కారణమయ్యాను, ఎంతమంది దిక్కులేని వాళ్ళు అవడానికి కారణమయ్యారు.
కదా మరి నా జీవితానికి ఏదైనా మేలు జరిగిద్దా, నా ప్రాణం నెమ్మది పొందిద్దా, నరకాన్ని నేను తప్పించుకోగలుగుతానా, దేవుడు నాకు స్వర్గాన్ని ఇస్తాడా అని ఆలోచన చేస్తుంటే ఒకానొక సమయంలో ఒకరోజు ఆయన ఉన్న భయాందోళన మధ్యలో దేవుడు అన్నాడు, నేను నిన్ను అంగీకరిస్తా, నువ్వు నా చెంతకు వస్తావా, నిన్ను నేను త్రోసివేయను, నేను నూతనమైన వ్యక్తిగా మారుస్తానన్నాడు. నూతనమైన వ్యక్తిగా మార్చుకున్నాడు. దేవుడు తన చెంత 3 రాత్రింబగళ్ళు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండి ప్రభువునే పొందుకుని, ప్రభువుని ఆస్వాదించి, ప్రభుని యేసు చేత నింపబడి సమాజంలోకి వచ్చి యేసే రక్షకుడు, యేసే విమోచకుడని ప్రకటిస్తూ నేటికి బహుబలంగా ప్రకటిస్తున్నాడు. ఈ రీతిగా ఎంతో మంది దుర్మార్గులైన వాళ్ళు ప్రభు చేత అంగీకరించబడ్డారు, ప్రభుని యేసు చేత ప్రేమించబడ్డాడు. ఎవ్వరు కూడా త్రోసివేయబడ్డ. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటకి త్రోసివేయను. ఆయన జీవాహారాన్ని నేను ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఏ మాత్రము ఏమంటాడు 35వ వచనం, జీవపు రొట్టె నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నాలోనికి విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు నువ్వు ఏ మాత్రము దప్పికొనడు, ఆకలి కొనడు, దప్పికొనడు. ఎప్పుడు నా యొద్దకు వస్తే నేను త్రోసివేయను, నేను అంగీకరిస్తాను, నేను క్షమిస్తాను. అంతేకాదు నేను నా జీవాన్ని నింపుకుంటాను, నేను తన జీవానికే జీవాధారం అయిపోతాను, నన్ను నేను తనలో నింపుకుంటాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడు. ఆఫ్రికా ఖండంలో ఒక మిషనరీ టీం వాళ్ళు స్వార్థ సేవ చేస్తూ సంచరిస్తూ ఆ తెగకు నాయకుడు దొరైనటువంటి ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళారంట. అది ఒక విశాలమైనటువంటి ఒక రాజమందిరంలో ఉంది ఆయన ఇల్లు. భోజనం చేయడం కోసం స్వార్థ పరిచయం తర్వాత ఆయన ఇంట్లో ఆ డైనింగ్ టేబుల్ సమీపంలో వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ భోజనానికి సిద్ధమవుతూ ఉంటే అక్కడ పెద్ద బైబిల్ అలా తెరిచి ఉందంట. వీళ్ళు అడిగారు, ఎంత పెద్ద బైబిల్ ఇది, ఎంత చక్కగా ఒక అందమైనటువంటి ప్రాంతంలో అలంకరించి పెట్టారు మీరు ఆ బైబిల్ని అంటే. మేము దీన్ని తెరిచి ఎప్పుడు చదువుతూనే ఉంటాం, ఇది తెరవబడే ఉంటుంది, మేము చదువుతూనే ఉంటాం, ఆస్వాదిస్తూ ఉంటాం, దీనిలో ఉన్నటువంటి దైవముఖమైన సంగతులతో నింపుకుంటాం అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. మీరు ప్రభువుని నమ్ముకున్నారా, ఆయనలో నమ్మకం ఇచ్చారా, విశ్వాసం ఇచ్చారా, మీరు కూడా మార్పు చెందారంటే ఆయన అన్నాడంట, అవును మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాం కదా, ఆ భోజనపు బల్ల మీద ఇది అలంకరించబడిన ఈ బైబిల్ కనుక మా బ్రతుకులు లేకపోతే మీ తలకాయలు మా ప్లేట్లో ఉండే అన్నాడట. ఏమన్నాడు, మీ దేహాలు నరికివేయబడి మీ తలకాయలు మా డైనింగ్ టేబుల్ మీద ఉండే. ఎందుకని? వాళ్ళు నరమాంస భక్షకులు. దేవుడు ఎవరినైనా అంగీకరిస్తాడు, ఎవరిని తృణీకరించాడు, ఎవరిని త్రోసివేయడు. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా జీవాహారం అవడానికి, జీవాన్ని ఇవ్వడానికి, జీవ సరఫరా అవడానికి ప్రభువైన యేసు ఇష్టం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన పరలోకం నుంచి మన కోసం దిగి వచ్చాడు. మనడు జీవమై ఉన్నాడు, మనకు జీవ సరఫరా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ జీవమైనటువంటి క్రీస్తుని మనం కోరుకుంటున్నామా? మన ఇష్టం కలిగి ఉన్నామా? ఆయన చిత్తమై ఉన్నదంట. మనుషులు ఏమనుకుంటున్నారంటే, నేను యేసేపు కుమారుడు కదా, నేను పరలోకం నుంచి వచ్చానంటాడేంటి, నేను జీవపు రొట్టెనంటాడేంటి, నేను జీవాహారం అంటాడేంటి అని వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకని? జీవమైనటువంటి పరలోకం నుంచి వచ్చిన జీవాహారమైనటువంటి
యేసు క్రీస్తుగా చూడలేదు, యేసుని క్రీస్తుగా చూడలేదు, కానీ శరీరధారి అయినటువంటి క్రీస్తుని, యేసునే చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది యేసు క్రీస్తును పిలిచిన ఆయన యేసుగానే, అంటే భౌతికమైనటువంటి ఒక మనిషిగానే చూస్తున్నాడు, కానీ ఆయన మెస్సయ్య, దేవుని చేత అనుగ్రహించబడ్డాడు, ఆయన అభిషిక్తుడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు జీవించి ఈ లోకంలో కన్ను మూస్తే మరలా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనల్ని తిరిగి లేపడానికి ఆయన జీవాధారమైన పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తుని నమ్మలేకపోతున్నారు. ఇంకా ఎక్కడ వాడో భౌతికమైనటువంటి ఆ మానవుడే, ఆ సంతానమని చూస్తున్నాడు, కానీ ఆయన దేవుని చేత అనుగ్రహించబడిన మెస్సయ్య, రక్షకుడు, జీవాత్మ అయినటువంటి ఆ దేవుడు అని గ్రహించలేకపోతున్నాడు. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను నమ్మితే, నా తండ్రి చేత ఆకర్షించబడితే అంచెదినున్న నేను మిమ్మలను లేపుతాను. ఎలా లేపుతాడు? ఆయన పునరుద్ధానపు జీవం మనలో ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మనలను దేవుని ఆత్మ చేత తిరిగి మనల్ని జన్మింపజేసేవాడుగా ఉన్నాడు. 45వ వచనం, దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఆమేన్. దేవుని చేత బోధించబడాలా, మొదట దేవుని చేత ఆకర్షించబడాలా, రెండవదిగా దేవుని చేత బోధించబడాలా. అలాగా దేవుని చేత ఆకర్షించబడిన వ్యక్తి, దేవుని చేత బోధించబడిన వ్యక్తి మాత్రమే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువు నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నాకు జీవము, నా జీవనాధారం అని ప్రభు చెంతకు రాగలుగుతాడు. అర్థమవుతుందా? మరి దేవుడు ఎక్కడి నుంచి బోధిస్తాడు? దేవుడు ఎలాగ ఆకర్షిస్తాడు అని అంటే, ఆయన మనకు రాయబడినటువంటి 66 పుస్తకాల జీవ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దాని పేరేంటి? జీవ గ్రంథం. పైనుంచి అనుగ్రహించబడినటువంటి గ్రంథం. అది పరసంబంధమైనటువంటి గ్రంథం, అది దేవుని గ్రంథం. దీనిలో ఉన్నటువంటి మాటలు ఏ మాటలను పిలువబడుతున్నవి? నిత్య జీవపు మాటలు, పరలోకపు మాటలు. ఈ మాటల చేత మనం బోధించబడాలా, ఈ మాటల చేత మనం ఆకర్షించబడాలా. అప్పుడే జీవమైనటువంటి క్రీస్తుని, జీవనాధారమైనటువంటి క్రీస్తుని మనం పొందుకోగలుగుతాం, మనం నింపుకోగలుగుతాం, మనం ఆస్వాదించగలుగుతాం. అంతేకాదు, మన ప్రాణం అనే పాత్రలో నింపుకొని ఈ లోకంలో ఈ దేహాన్ని విడిచిన మరలా మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు మనలను అంచెదినాన ఆయన జీవమే మనలోనికి వచ్చి ఈ దేహాన్ని లేపుతుంది. హల్లెలూయా! ఎంత చక్కటి సువార్తను, పరసంబంధమైనటువంటి మహిమా సువార్తను దేవుడు మన కొరకు పొందుపరిచి ఈ యొక్క 66 గ్రంథాల్లో రాయించాడు. చూడండి, మనం జీవన సంబంధమైన విషయాల కోసం అనుదినం ఎంతో శ్రమిస్తాం. అది ఉద్యోగం అంటాం, వ్యాపారం అంటాం, లేదంటే ఇంకేదైనా వ్యవసాయం అంటాం, ఇంకా ఏదైనటువంటి చేతి వృత్తి అంటాం. మనం నిత్యం ఈ యొక్క దేహంతో ఎంతో శ్రమ పడుతున్నాం. కానీ మనకి జీవంగా ఉందా? అది దేవుని జీవంగా ఉందా? నిత్య జీవంగా ఉందా? మన ప్రాణమైనటువంటి పాత్రను నింపుచుందా? నింపి మనలో విస్తరిస్తుందా? మనల్ని విస్తరించి దేవుని యొక్క పోలిక స్వరూపాన్ని మనలోనికి ఇస్తుందా? దేవుడి కుమారుడైన క్రీస్తు యొక్క సమరూపాన్ని మనకి ఇస్తుందా? అలా గనక మనకు మన క్రియలు దేవుని క్రియలు కాకపోతే, అవి జీవక్రియలు కాకపోతే, అవి దైవ సంబంధమైనటువంటి క్రియలు కాకపోతే, అవి పరసంబంధమైనటువంటి క్రియలు కాకపోతే, ప్రభువు యేసు అంటున్నాడు, అవి అక్షయమైనటువంటి క్రియలు, అవి మానవ సంబంధమైనటువంటి క్రియలు, అది పతనమైపోయినటువంటి మానవ స్వభావాలను వచ్చు క్రియలు. అవి ఒకప్పుడు విడవబడతవి, దేవుని సన్నిధిలో మరవబడతవి. అంతేకాదు, ఆ దేహము
అంత్య దినాన్న లేపబడుతూ ఎడవబడుతుంది. ఎందుకు? ఈ ప్రాణంలో నిత్య జీవం లేదు, నిత్య జీవమైన యేసు లేడు. యేసు జీవం చేత ఈ ప్రాణం అనే పాత్ర నింపబడాల. ఈ శరీరంలో ఉన్నప్పుడు భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన అనేక విషయాల కొరకు ఈ ప్రాణం పరితపిస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంతో చింత కలిగి ఉంటుంది, వెతికేదిగా ఉంది, నింపుకునేదిగా ఉంది. అవన్నీ ఏంటి? భౌతిక సంబంధమైనవి, ప్రాణ సంబంధమైనవి, పతనమైన స్వభావం నుంచి వచ్చి. యేసు ప్రభు అంటున్నాడు, అంత్యదినమున నేను నిన్ను లేపాలంటే నా తండ్రి చేత నీవు ఆకర్షించబడాలి, నా తండ్రి చేత నీవు బోధించబడాలి. అది ప్రవక్తల లేఖనాల్లో రాయబడి ఉన్నది. అవి 66 ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ జీవ గ్రంథంలోని సందేశాలు, దేవుని యొక్క వర్తమానాలు, జీవపు వాక్యాలు. వాటితో నింపుకోవాలి ప్రాణాన్ని, పాత్రను. అప్పుడు ఆ జీవాన్ని మనం నింపుకుంటాం. మనిషి లోకంలో బ్రతుకున్నాడు అని అంటే రుజువు ఏంటి అని అంటే ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఊపిరి పీల్చుకోవడం ఒక మనిషికి కష్టమైందని అంటే ఆ మనిషి ప్రాణంలో ఆయాసపడుతున్నాడు, జీవాన్ని నిలుపుకునే దానికోసం ప్రయాసపడుతున్నాడు. వెంటనే ఎక్కడ పంపాలా? వెంటిలేటర్ మీద పంపాలా, ఐసీయూలో ఉంచాలా. ఎందుకని? ప్రాణం ఆయాసం అయిపోయింది, ప్రాణం నిలుపుకోవడం భారం అయిపోయింది, ప్రాణ సంకట పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? ఆక్సిజన్ కావాలా. ఆక్సిజన్ లోపలికి ఎంత సాధారణంగా తీసుకుంటున్నాం మనం, రోజు ఎంతో సాధారణంగా మనం మింగుతున్నట్టుగా అలాగా ముక్కులో నుంచి, నాసికారంధ్రంలో నుంచి పీల్చుకుంటున్నాం. ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఏమైనా ప్రణాళిక వేస్తున్నామా? ఏదైనా ఇంకొంచెం సమయాన్ని హెచ్చించి మనం చేస్తా ఉన్నామా? మనం చేసుకున్న పనులన్నిటిలో మనం నిత్యం ప్రాణవాయువుని తీసుకుంటున్నాం. అది లోపలికి వెళ్ళి మన బ్రెయిన్కి వెళ్తుంది, మన ప్రతి కణానికి వెళ్తుంది. ఈ నడినెత్తి నుంచి, బ్రెయిన్ నుంచి అరికాల వరకు రక్తం ద్వారా ప్రవహిస్తూనే ఉంది. హిమోగ్లోబిన్గా మారుతుంది, మనకి ఎంతో జీవాన్ని ఇస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. అది తక్కువ అయితే, దాన్ని పొందుకోవడం ప్రయాసం అయితే అసలు ఎంత ప్రాణ సంకటం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలా. ఒక వ్యక్తి కరోనా టైంలో ఐసీయూ నుంచి వచ్చిన తర్వాత అక్షరాల తను ఎన్నో, అంటే ఇక్కడంటూ కాదు, 80 లక్షల రూపాయలు కట్టాడంట. మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 82 లక్షలు అనుకుంటా. ఆ పెద్ద వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఎంతో తను కన్నీరు గార్చాడంట, ఎంతో దుఃఖపడుతున్నాడంట. నువ్వు ప్రాణంతో బ్రతికొచ్చావు కదా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నీ ప్రాణాపాయం తగ్గింది కదా, ఇంకా ఈ దుఃఖం ఎందుకంటే ఆ వ్యక్తి అన్నాడు, దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఈ యొక్క గాలిని పీల్చుకుంటూ, ఈ జీవవాయువుని పీల్చుకుంటూ నేను ఇంతకాలం 80 సంవత్సరాల వయసు వచ్చింది, ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న కొన్ని దినాలు ఈ ప్రాణవాయువు అందకపోతే విలవిల్లాడిపోయి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టానే. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఉచితంగా తన ప్రాణవాయువుని ఇస్తే నేను దేవుణ్ణి స్తుతించను లేదు, దేవునికి వందనాలు చెప్పలేదు, దాని కొరకే దేవుణ్ణి నేను ఆరాధించను లేదు. చూసారా? మానవ సంబంధమైనటువంటి జీవమే, ప్రాణమే, ప్రాణవాయువే అంత విలువైనప్పుడు మనల్ని జీవింపచేయే ఈ జీవాహారం ఎంత విలువైంది. ఇది మనల్ని చావుకుండా బ్రతికిస్తుంది. కానీ ఈ జీవము, క్రీస్తు ప్రభు జీవము, ఈ జీవనాధారము మనలోనికి ఉండి మన పాత్ర అని ప్రాణాన్ని నింపితే మనం చచ్చిన తర్వాత కూడా లేపింది. హల్లెలూయా. మనం చచ్చిన తర్వాత కూడా మనం లేపి నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. మరి ఏ జీవం కావాలా? ఈ భౌతికమైనటువంటి ఈ దేహాన్ని కొంత కాలం, ఈ పరిమితమైనటువంటి సమయంలో జీవింపజేసే ఈ ప్రాణవాయువే మనకు కావాలా? నిత్య జీవాన్ని ఇచ్చే ఆ నిత్య జీవమైనటువంటి, మనలో జీవంగా ఆధారంగా మారే ఆ నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తు జీవాహారంగా మనకు కావాలా? ఎవరు అవసరం? ఇక్కడ బ్రతకడం అవసరమా? ఇక్కడ చచ్చిపోయిన తర్వాత కూడా నిరంతరం జీవించడం అవసరమా? అవునా కదా? మనం ఈ లోకంలో ఎందుకున్నాం? బ్రతకడం కోసమే బ్రతకాలి. కానీ
ఈ లోకంలో నిరంతరం జీవించేందుకు ఈ లోకం కోసం బ్రతకట్లా. మనం బ్రతుకుతున్నామంటే నిరంతరం నిత్య జీవంలో జీవించేందుకు కొరకు ఈ కొంతకాలం ఇక్కడ బ్రతుకుతున్నాం. అలాగా బ్రతకాల. కొంతమంది భూములే అంటు పెట్టుకుంటారు, ఈ భూ సంబంధ విషయాల కోసమే జీవిస్తారు. వాళ్ళకి అది ప్రాణదారం అన్నట్టు, జీవదారం అన్నట్టు. ఎందుకని? వాళ్ళు మరణం తర్వాత మరొక జీవితం గురించి ఆలోచించట్ల. సమాధికి యువతల వైపే ఆలోచిస్తున్నారు, కానీ సమాధులకి అవతల వైపు మరొక జీవం ఉంది, మరొక జీవితం ఉంది. అది నిరంతరం అంతము లేని కాలములో యుగాలు అదొక స్థలాల్లో, ఒక స్థలములోనే జీవించడానికి మనం నడిపించబోతుంది అని గుర్తించకుండా జీవిస్తున్నారు. అందుకే యేసుప్రభువు అంటాడు, మీరు దేవుని సంబంధమైనటువంటి క్రియను చేయండి, దైవికమైనటువంటి క్రియను చేయండి. అదేంటంటే నాలో మీరు ఈ శ్వాసం ఉంచుట, నాలో మీరు నిలిచి ఉంట, జీవపరుటైన మీరు నన్ను పొందుకొనుట, నన్ను నింపుకొనుట. ఎక్కడ? ప్రాణము, మన పాత్ర అయినటువంటి ప్రాణములో నింపుకోవాలి. మనం ఈ దేహము ఇదొక పాత్ర, మన ప్రాణము ఒక పాత్ర, నింపబడుతుంది ఆక్సిజన్తో. అంతే సులువుగా ఈ దేవుని యొక్క జీవపు లేఖనాలతో కూడా మనం నింపబడవచ్చు. ఎలాగనంటే లోపలికి వెళ్ళినటువంటి ఆక్సిజన్, అసలు గాలి ఆక్సిజన్ అని కూడా మనకు తెలియదు, అది ప్రాణవాయువు అని కూడా చాలా మంది తెలియదు. చదువుకున్న వాళ్ళకి దాన్ని గ్రహింపున్న వాళ్ళే చెప్పగలుగుతారు. లోపల పీల్చుకున్న గాలి ప్రాణవాయువు, ఆక్సిజన్ ఉంది అని, అది ఎంతో అవసరమని మన జీవానికి. కానీ ప్రతి ఒక్కరు సర్వసాధారణంగా పీల్చుకుంటున్నారు కదా, అందరూ బ్రతుకుతున్నారు కదా, అవునా? దానికి ఏమైనా భేదం ఉందా? ధనవంతుడికి అవసరం లేదు, భేదోడికే అవసరం, బలహీనుడికి అవసరం, వాళ్ళకే అవసరం, వీళ్ళకి అవసరం లేదు. లేదు, ఈ భూమి మీద జీవం ఉన్న ప్రతి జీవికి అవసరం. ఏంటది? జీవం, ప్రాణవాయువు, గాలి. ఎంత సాధారణంగా తీసుకుంటున్నాం. అలానే ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ జీవ వాక్యాలను 66 గ్రంథాల్లో దేవుడు పొందుపరిచినటువంటి ఈ యొక్క జీవవాక్యాన్ని మనం చదవాలి. ఎందుకని? దేవుడు దాంట్లో ఏం పెట్టాడంట? తన జీవాన్ని పెట్టాడు. దేవుడు దాంట్లో ఏం పెట్టాడు? తన ఆత్మను పెట్టాడు. దీనికి ప్రాణం ఉంది. ఇది ఏమని పిలువబడుతుంది? జీవ గ్రంథం. అంటే ఏంటి? ప్రాణం ఉన్నటువంటి గ్రంథం. మనిషి అయిన కొంతకాలానికి మరుగవుతాడు, కానీ ఈ జీవ గ్రంథం ఎన్నటికీ మరుగవదు. ఈ లోకం నశించింది, ఈ లోకంలో ఉన్న సర్వం నశించింది, కానీ నిరంతరం నిలిచేదేంటి? దేవుని యొక్క వాక్యం. అది జీవవాక్యం, అది ఎన్నడూ నశించదు. కాబట్టి యేసు ప్రభు అంటాడు, ఆయన మాటలే జీవమైనవి, ఆయన మాటలే ఆత్మయ్యున్నవి. కాబట్టి ప్రాణవాయువుని మనం ఎంతగా సాధారణంగా సులువుగా పొందుకుంటున్నామో, నింపుకుంటున్నామో, మనం జీవిస్తున్నామో, అదే రీతిగా బైబిల్ ఏం చేయాలంటే క్రమముగా, నెమ్మదిగా చదువుతూ చదువుతూ ఉండాలి. క్రమంగా చదవాలా, రోజు చదవాలా, అవసరం ఉన్నప్పుడు మరీ అధికంగా చదవాలా. ఎలాగా? మనకు కొంత అనారోగ్యం వస్తే ఏం చేస్తాం? ఇంకొంచెం ఎండలో ఇంకొంచెం నడిచి ప్రాణవాయువుని తీసుకుంటాం. అలాగా చదవాలి. కుటుంబంగా చదవాలా, వ్యక్తిగా చదవాలి. చదివిన తర్వాత దేవుని వాక్యం తన పనిది చేసుకుంటుంది. దేవుని వాక్యం మనల్ని నింపింది, మన ప్రాణాన్ని నింపింది, మన జీవాన్ని అధికం చేస్తుంది, మనలో విస్తరించింది, మనలో నిండించింది, పరలోకపు జీవాన్ని మనలోనే అధికంగా తీసుకుని వస్తుంది. ఎలా జరిగిద్దానంటే, గాలి పీల్చుకున్న తర్వాత ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఎవరైనా చూసారా? అనుభవిస్తున్నామా? ఏదైనా ఆస్వాదిస్తూ మనం చూస్తున్నాం? లేదు, అది జీవక్రియగా జరిగిపోతా ఉంది. సేమ్ టు సేమ్ బైబిల్ కూడా మనం చదవడానికి ఇష్టపడాలి. నాకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు, అలా కాదు. గాలి పీల్చుకోవాలని అవసరం ఉంది, నాకు ఈ గాలి కావాలి, అంత గాలి కావాలి, ఇంత గాలి కావాలి అనే ప్రయత్నం చేయట్లేదు కదా. సాధారణంగా అలానే మనం బైబిల్ కూడా చదివినప్పుడు మనం దేవుని చేత బోధించబడతాం, దేవుని చేత ఆకర్షించబడతాం. తొలుకు ఏమవుతుంది?
దేవుని యొక్క జీవాన్ని, నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు 47వ వచనంలో, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే, జీవపురుట ఇదే అని మాట్లాడుతున్నాడు. విశ్వసించడం అంటే మరి ఎంత సాధారణంగా మనం సామాన్యమైన విధానంలో గాలిని పీల్చుకుని, ప్రాణవాయువుని పీల్చుకుని జీవిస్తున్నామో ఆధారపడుతున్నాం. అవునా లేదా? ఆధారపడుతున్నాం, మనకు అవసరం, కానీ ప్రయాసపడుతున్నామా? లేదు. ఎలాగైతే ఒక చెట్టులో ఒక కొమ్మ నిలిచి అది ఆధారపడుతుంది, కానీ ప్రయాసపడుతుంది జీవాన్ని తీసుకోవడానికి, పుష్పించడానికి, ఫలాలను ఇవ్వడానికి, అలానే మనం కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు అనే ఆ ద్రాక్షవల్లిలో, యేసుక్రీస్తు అనే ఆ వ్యక్తిలో, ఆ జీవవృక్షంలో మనం నిలిచి ఉండడానికి ఇష్టపడాలి, ఆధారపడకపోతే ఎలాగా? ప్రయాసపడడం లేదు కదా. కొమ్మ ఏం చేస్తుంది? ఆధారపడుతుంది. అలాగే మనం కూడా ఏం చేయాలా? ప్రభు యేసులో సాధారణమైనటువంటి విశ్వాసం, సామాన్య విశ్వాసం ఉంచుతూ ఆధారపడాలి. ఎలాగా? నేను ప్రభువు నమ్ముకున్నా, నేను విశ్వసిస్తున్నా, ప్రభు నాతో మాట్లాడతాడు, ఆయన మాటలో నుంచి నాకు జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది, నా ప్రాణాన్ని నింపుతుంది, నాకు జీవంగా మారుతుంది, నా జీవనానికి ఆధారంగా మారుతుంది. తుదకి ఏమవుతుందనంటే ప్రభు యొక్క విజయం మనదవుతుంది. ప్రభు యొక్క విజయము మనదవుతుంది. మనకి ప్రతి అవసరం ఉంటుంది. మనకు భౌతిక సంబంధమైన అవసరాలు ఉంటాయి, జీవన సంబంధమైన అవసరాలు ఉంటాయి, అన్నీ కూడా మనకు తీర్చబడతాయి. ఎందుకని? ప్రభువుకు అనుగ్రహించబడింది, ప్రభువు పొందుకున్నది అంత ఏమవుతుంది? మనదవుతుంది. ఎందుకని? ప్రభువులో మనం నిలిచి ఉన్నాం కాబట్టి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు ఏమంటాడు? నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని త్రోసివేయను. నా ఎద్దుకు రా, దేని కొరకైనా రా, నీ అవసరం ఏమైనా రా, నేనేం చేస్తాను? నిన్ను త్రోసివేయను. అందుకే యేసు ప్రభు ఏమంటాడు? నాలో మీరు నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటా. అప్పుడు ఏమవుతారంట? మనం అధికముగా, బహుగా ఫలిస్తాము అంటూ 7 మార్లు ఆయన అన్నాడు. నా నామములు ఏమడుగుతారా అడగండి, మీకేది ఇష్టమో అడగండి, నా యందు మీరు నిలిచి ఉండి మీకేది ఇష్టమో అడగండి, అప్పుడు నా తండ్రి వల్ల అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నా తండ్రి మహిమ పరచబడినట్లుగా మీకు అనుగ్రహించబడతాయి. మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా మీకు అనుగ్రహించబడు. ఇలా 7 మార్లు అన్నాడు. కానీ రూల్ ఏం పెట్టాడు? నా యందు మీరు నిలిచి ఉండాలి. ఓకేనా? మీ అందప్పుడు నేను నిలిచి ఉంటాను, అప్పుడు మీరు నన్ను ఏమి అడుగుతారు, నా నామంలో మీరు ఏమి అడుగుతారు అంటూ 7 మార్లు ప్రభు అన్నాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటేనే మనం ఈ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. ఈ నిత్య జీవం మనకు చాలా అవసరం. ఇది దేవుని యొక్క క్రియ. ఈ క్రియ చేయడానికి దేవుడు ఆ జీవాహారమైనటువంటి ఆ యేసు మన మధ్యలోనికి పంపబడ్డాడు. కడపటి ఆదాముగా పంపబడ్డాడు, జీవింపజేయ ఆదాముగా పంపబడ్డాడు. ఎందుకంటే మొదటి ఆదాము ఏదైనా తోటలో పతనం అయిపోయాడు. ఆ పతనం అయిపోయినటువంటి సంతానంలో నుంచి వచ్చినటువంటి ప్రజలు అరణ్యంలో వాళ్ళు జీవనాధారం కోసం ప్రభామక ఆహారం కావాలంటే దేవుడు అప్పటికి వారిని జీవింప చేయడానికి మన్నాను కురిపించాడు. కానీ మన్నా వాళ్ళకి నిత్య జీవాన్ని ఇవ్వలేకపోయింది. మన్నా వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చలేకపోయింది. మన్నా వారిని సంతృప్తి పరచలేకపోయింది. మన్నా వారికి సమాధానాన్ని ఇవ్వలేకపోయింది. ఆ మన్నా పూర్తిగా వారు దేవునే కోరుకునేదిగా చేయలేకపోయింది. ఆ మన్నా వారిని ఆ యొక్క పునరుత్థాన భూమిలోనికి, కానాన్లోనికి నడిపించలేకపోయింది. ఆ మన్నా
ఆయా తరం అంతటి కూడా తీసుకెళ్ళి ప్రభు యొక్క సన్నిధిలోనికి, ఆ యొక్క కానాల్లోనికి కూర్చుండబెట్టలేకపోయింది. ఎందుకని? ఆ మన్నాలో నిత్య జీవం లేదు. కానీ ఈ కడపటి ఆదాము జీవపు రొట్టిగా, జీవాహారముగా, జీవింపచేయ ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరలోకం నుంచి మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు పునరుద్ధానుడైన క్రీస్తుగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు నన్ను తినాలి, నన్ను తాగాలి. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన సజీవమైనటువంటి జీవాహారాన్ని నేనే. ఎవడైనా ఈ రొట్టెలు తింటే ఎల్లప్పుడూ కూడా నిరంతరము జీవిస్తాడు. ఆమేన్. నిరంతరం జీవిస్తాం. ఇక్కడ జీవిస్తాం, పరలోకంలో ఉన్నట్టే జీవిస్తాం. ఈ భూలోకానికి, భౌతికమైన పతనమైన మానవ సంబంధమైన క్రియలకు దేనికి మన ప్రాణాన్ని అప్పచెప్పుకోం. కానీ మన ప్రాణాన్ని నిత్య జీవమైన దానికి, పర సంబంధమైన దానికి, దేవుని క్రియ అయిన దానికి అప్పచెప్పుకుంటాం, నింపుకుంటాం. ఇక్కడ జీవిస్తాం, ఈ దేహాన్ని వదులుతాం. మన ప్రాణం, ఈ పాత్ర ఎక్కడ ఉంటుంది? నిత్య జీవమైనటువంటి ఆ పరలోకపు స్థలాల్లో ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నిరంతరము జీవిస్తారు. ఎక్కడ? నిత్య జీవం ఉన్నటువంటి ఆ పరలోకంలో, నిరంతరం ఉండే దేవుని రాజ్యంలో మనకు అవసరం. ఆయన చెప్పాడు, ఖచ్చితంగా నేను నడిపిస్తాను. మన్నా ఇవ్వలేకపోయింది, కానీ ఆ పరలోకపు ఆహారమైన యేసుక్రీస్తు మనకు ఆ రీతిగా అనుగ్రహించబడ్డాడు. దేవుని యొక్క కృప మనకు అధికముగా ఉండునుగాక. ఆయన తన యొక్క జీవాన్ని అధికంగా మనకు అనుగ్రహించుగాక. మన బలపరచుటకు అనుగ్రహించునుగాక. మనకు జీవాన్నిచ్చుటకు అనుగ్రహించునుగాక. నిత్య జీవం మనలో అధికం చేయనుగాక. మన ప్రాణమంతా ఆయన జీవంతో నింపునుగాక. మనకే ఆయన నిత్యము జీవాహారంగా మారుడుగాక. మనలను ఇప్పుడు జీవింపచేయునుగాక. జీవక్రియలో దైవ సంబంధమే మనలో జరిగించునుగాక. మనం ఈ దేహమును విడిచినను మనం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు చేత నింపబడిన వారమై అంత్య దినమున లేపబడదుముగాక. అటువంటి జీవపు క్రియ, అటువంటి పరసంబంధమైన క్రియ దేవుడు నిత్యం మనలో, మన జీవమైన యేసుక్రీస్తు ద్వారా జరిగించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తే మన నిజమైన జీవపు రొట్టిగా ఉన్నాడు. ఆయనే మనకు జీవానికి ఆధారమైన ఉన్నవాడు. ఆయనే నిరంతరం మనలను జీవింపచేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు 63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్. మనం గ్రహిస్తున్నామా? యేసుక్రీస్తు మాటలే మనకు ఆత్మ జీవము. యేసుక్రీస్తు మాటలే మనకు ఆత్మ జీవమై ఉన్నవి. అక్కడ ఉన్నటువంటి జనాంగానికి అర్థం కాలేదు అని చెప్పిందంట. మనం రొట్టెను అడుగుతున్నాం, మోషే ఇచ్చినట్టుగా మన్నాని ఇవ్వమన్నట్టు, ఆ పైనుంచి వచ్చే ఆహారాన్ని ఇవ్వమన్నట్టు మనం అడిగితే శరీరాన్ని జీవపు రొట్టె అంటాడు, జీవాహారం అంటాడు, నన్ను తినమంటాడు, నిరంతరం జీవిస్తామంటాడు, నా రక్తాన్ని తాగంటాడు, ఇది నిజమైన జీవపు పానీయం అంటాడు. ఇది ఎలాగ సాధ్యమో అని అభ్యంతరపడుతుంటే యేసు ప్రభు అన్నాడు, శరీరం నిష్ప్రయోజనం, కానీ నా మాటలో ఆత్మ జీవము. మనం ముందు కూడా వాక్యంలో చూస్తే యేసు ప్రభు ఏమంటున్నాడు? 51వ వచనంలో ఆయన సెలవిచ్చినట్టు 53వ వచనంలో ఏమంటున్నాడు? కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇదంతా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం అంత్య దినాన పునరుద్ధరణ అవ్వాలి. ఆమేన్.
అంత్య దినాన మనం తిరిగి లేపబడాలి. ఆమేన్. అంత్య దినాన మన జీవ పునరుద్ధానం కొరకు లేపబడాలి. అయితే యేసుక్రీస్తు ఏమంటాడంటే, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగండి, అప్పుడే మీలో మీరు జీవము గలవారు. మనుష్య దేహము నిష్ప్రయోజనం, మన దేహము నిష్ప్రయోజనం. కానీ ప్రభువైన యేసు దేహము పరలోకం నుంచి అనుగ్రహించబడిన జీవాహారము. ప్రభువైన యేసు దేహము పరలోకం నుంచి అనుగ్రహించబడిన జీవాహారము. అది మనుషుల వల్ల దేహం రాలా. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? మరియలోనికి ఒక దేహాన్ని తీసుకొచ్చాడు, ఆయన రూపించాడు. ఆ రూపము, ఆ దేహము ఎవరిది? క్రీస్తు ప్రభుది. ఆయన పరలోకం నుంచి దేవుని చేత అనుగ్రహించబడ్డాడు, మరియ గర్భంలోనికి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన దేహం మనకి ఏమైనది? దేవుని యొక్క జీవమై ఉన్నది, దేవుని యొక్క ఆత్మయే ఉన్నది. ఆయన దేహంలోనికి మనం పాలు పంపులు పొందుతాం. ఎలా ఉంటుందనంటే, మనలో ఆత్మగా, పునరుద్ధానపు ఆత్మగా, జీవపు ఆత్మగా మార్పు చెందుతుంది. ఎందుకని? పునరుద్ధానుడైనటువంటి యేసు మహిమా దేహాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకోసం? మనలోనికి రావడానికి, మన పాత్రను నింపడానికి, మనలో జీవించడానికి, నిరంతరము జీవించడానికి. కాబట్టి ఆయన దేహం మనకి నిజమైనటువంటి ఆహారము, మనకు ఆత్మ అయినటువంటి ఆహారము. అలాగే ఆయన రక్తము త్రాగమన్నాడు. ఏమన్నాడు? ఆయన రక్తమును త్రాగమన్నాడు. అది నిజమైన పానీయం, జీవపు పానీయం, జీవం. అది పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు యొక్క ఆత్మ. పునరుద్ధారుడైన క్రీస్తు యొక్క ఆత్మ మనలోనికి వచ్చి మనలో నిరంతరం ఏం చేసేదిగా ఉంది? జీవింపజేసేదిగా ఉన్నది. ఇది ఎలా జరుగుతుంది అంటే, యేసు ప్రభువులో మనం సంపూర్ణమైన విశ్వాసం ఉంచడం బట్టి. అంటే ఆయనలో నిలిచి ఉండడానికి మన ఇష్టం కలిగి ఉండాలా, ఇష్టం కలిగి ఆధారపడాలా, ఆధారపడి ఆయనని జీవంగా మనం స్వీకరించాలా, స్వీకరిస్తూ మనల్ని నింపుకోవాలా. ఎంత నింపుకోవాలంటే, మన ప్రాణమైన ఈ పాత్ర అంతటిని నింపుకోవాలా. మనలో ఆయన విస్తరించేటట్లుగా, మనల్ని నింపేటట్టుగా, నింపి మన మనసంతటిని పూర్తిగా నింపి లోపరుచుకునేంతగా, మన యొక్క భావోద్వేగాలను, మన ఆల్ ఎమోషన్స్ కూడా దేవుని యొక్క క్రియ కొరకై, పరసంబంధమైనటువంటి పనుల కొరకై, జీవపు పనుల కొరకై, దేవుని ఉద్దేశాల కొరకై మనల్ని రేపేటట్టుగా, పురుకొల్పేటట్టుగా ఏం చేయాలా? మనలను నింపాలా. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మనలో కార్యము చేయునుగాక, మనలను నింపునుగాక, మనలో విస్తరించునుగాక, విస్తరించి మనకు జీవమవునుగాక, మనకు జీవనాధారం అవునుగాక. అంతేకాదు, అంత్య దినాన మనలను లేపునుగాక. ఆమేన్. అంత్య దినాన మనలందరినీ లేపునుగాక. మన జీవ పునరుత్థానం కొరకై ఆయన యొక్క సింహాసనం ఎదుట నిలబడుదుముగాక. ఓ, మనకు నిత్యమైనటువంటి ఆ పరలోకమే ఆశ్రయమైనగాక. నిరంతరం మనం జీవించుదుముగాక. ఆయన ఏ ఏండ్ల పరిపాలన మనం నిల్చుదుముగాక. ఈ నిత్య జీవం కలిగి మనం ఏలుదుముగాక. ఆ రీతిగా మనం ఆయన నూతన యెరూషలేములో సదాకాలము మనం నిలుచుదుముగాక. అట్టి కృప దేవుడు తన యొక్క నిత్య జీవము ద్వారా మనకు అనుగ్రహించునుగాక. జీవాహారమైన యేసు ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఆయన శరీరం నిత్యం మనం తిందుముగాక. ఆయన రక్తం నిత్యం మనం త్రాగుదుగాక. అదే మనకు నిజమైన జీవాహారము, అదే మనకు నిజమైన జీవము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.